జనరల్గా సస్పెండ్ అయిన మిగతా వేరే ఇంకెక్కడైనా ఎంప్లాయీస్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా? గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్నే గవర్నమెంట్ ఫాలో కావడం లేదు. మీ మీద అలాగే కక్ష సాధింపు కొనసాగుతుంది అనుకుంటున్నారా? ఇవ్వడం లేదంటే రూల్ ప్రకారం ఇవ్వాల్సింది ఇవ్వడం లేదంటే కక్ష సాధింపు ఉన్నట్లే కదా. ఫస్ట్ హామీయే అనుకూలమైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ అనుకూలమైన వాతావరణం ప్రభుత్వ ఉద్యోగులకి లేదా? పలానా పార్టీకి ఓటు వేయండి అని పార్టీ పేరు చెప్పి పలానా పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టనని పార్టీ పేరు చెప్పి మాట్లాడితే అది పొలిటికల్ స్పీచ్. అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే గతంలో ఎప్పుడూ లేవా ఇట్లాంటి పరిస్థితులు? ఇంత బకాయిలు పెరుగుతుంటే ఉద్యోగులు అంటే పండగ ఒక డిఏ లేదు, ఏం బకాయిలు చేయలేదు, పిఆర్స్ లేదు, ఐఆర్ లేదు, ఏమి లేదు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకి మంచిగా జరిగింది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ మాత్రమైనా పిఆర్సీ అంటే ఆ ప్రభుత్వంలో అంతవరకన్నా న్యాయం జరిగింది. అదే ఈ ప్రభుత్వం ఉంటే అది కూడా ఇచ్చిండేవాళ్ళు కాదని నేను నమ్ముతాను. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకటరామరెడ్డి గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్తే అన్న. మొన్న సెక్రటేరియట్ ఎలక్షన్స్ జరిగినట్టున్నాయి, సజావుగా జరిగిందా? సజావుగా జరిగింది, పీస్ఫుల్గా జరిగింది. ఎంప్లాయీస్ ఎవరు కోరుకున్నారో వాళ్ళే ఎన్నికయ్యారు. మనం కలిసి 4 నెలలైంది మన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత, మళ్ళీ ఇప్పుడే కలిసాము. అప్పటి నుంచి మీ సస్పెన్షన్ వేట్ అలాగే కొనసాగుతుందా? అట్లే ఉంది. సస్పెన్షన్ మామూలుగా అయితే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రీసెంట్గా ఇచ్చిన అంతకుముందు 2 years అయితే కంపల్సరీగా రివోక్ చేసి ఎంక్వైరీ కొనసాగుతుంది. పెండింగ్ ఎంక్వైరీ సస్పెన్షన్ రివోక్ చేసి జాబ్లోకి తీసుకోవాలనేది అంతకుముందు ఉన్న ఆర్డర్స్. దాన్ని పాత ప్రభుత్వంలో 1 yearకి తగ్గించారు. అంటే 1 year పాటు సస్పెన్షన్లో ఉంటే కేసు పెండింగ్, ఎంక్వైరీ పెండింగ్ పెట్టి కంపల్సరీగా ఎంప్లాయీని సర్వీస్లోకి తీసుకోవాలనేది రూలు. దాన్ని కూడా ప్రభుత్వం పాటించకుండా నాకు ఇంకా దాదాపు 2 yearsగా వస్తుంది. నేను రేపు April 15కు 2 years అవుతుంది నాకు సస్పెండ్ చేసి. అయినా ప్రభుత్వం అట్లా కంటిన్యూ చేస్తుంది. జనరల్గా సస్పెండ్ అయిన మిగతా వేరే ఇంకెక్కడైనా ఎంప్లాయీస్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా? ఎక్కడైనా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డరే కదా అది. ప్రభుత్వం 1 year పాటు సస్పెన్షన్లో ఉంటే పెండింగ్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా వాళ్ళకు రీఇన్స్టేట్ చేయాలని గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డరే. గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్నే గవర్నమెంట్ ఫాలో కావడం లేదు. అంటే మీ విషయంలో చేస్తున్నారు. 1 year మిగతా ఎంప్లాయీస్ విషయంలో మాత్రం 1 year దాటితే రీఇన్స్టేట్ చేస్తారు. మీ మీద అలాగే కక్ష సాధింపు కొనసాగుతుంది అనుకుంటున్నారా? అంటే దీన్ని బట్టే ఉన్నట్లే కదా. ఇవ్వడం లేదంటే రూల్ ప్రకారం ఇవ్వాల్సింది ఇవ్వడం లేదంటే కక్ష సాధింపు ఉన్నట్లే కదా. అంటే మీ మీద వైసీపీ ముద్ర ఉండటం వల్లేనా? అది తెలియదు ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుందో. వైసీపీ ముద్ర అంటే ఏ రకంగా వైసీపీ ముద్ర? నేనేం చేశాను అంతకుముందు వాళ్ళతో పోల్చుకుంటే? నేనేం చేసిన? అంతకుముందు వాళ్ళు కర్ణాటకకి వెళ్ళి బీజేపీని ఓడించండి అని చెప్పి ప్రచారం చేసిండ్రు, పార్టీల పేరు చెప్పి. నేను ఎక్కడన్నా ఏ ఎన్నికల్లో ఉన్న పార్టీ పేరు చెప్పి పలానా పార్టీకి ఓటేయండి, పలానా పార్టీకి ఓటేయద్దని ఎక్కడన్నా చెప్పినా లేదే. అంతకుముందు మా సెక్రటరీ, నాకంటే ముందున్న సెక్రటరీ ప్రెసిడెంటే ఏం చేసిండు, ఢిల్లీలో ఏదో దీక్ష చేశారు, సత్యాగ్రహ దీక్ష ఏదో దీక్ష. అప్పటి సీఎం గారి పొలిటికల్ మీటింగ్ అది ఢిల్లీలో, పొలిటికల్ ధర్నాలో నాకంటే ముందున్న సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంటే అంత పెద్ద మీటింగ్లో రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రానియకుండా తరిమి కొడతాం రాష్ట్రం నుంచి అన్నాడు. అది పొలిటికల్ స్పీచా? నేను చెప్పింది ఎంప్లాయీస్కు మీకు మంచి చేసింది కాబట్టి గత ప్రభుత్వం మంచి చేసింది, ముఖ్యమంత్రి గారు మీకు చెప్పిన మాట ప్రకారం మీ హామీ ఇచ్చి మిమ్మల్ని ప్రభుత్వంలో తీసుకున్నారు, ఆయన రుణం తీసుకునేలాగా కష్టపడి పనిచేయండి, ప్రజలకు మంచి సర్వీస్ అందించండి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చేలాగా మనం కష్టపడి పనిచేసి ప్రజలకు మంచి సర్వీస్ అందించి ముఖ్యమంత్రి గారు రుణం తీర్చుకోండి అని చెప్పడం ఇది పొలిటికల్ ఇదా? పలానా పార్టీకి ఓటేయండి అని పార్టీ పేరు చెప్పి పలానా పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టనని పార్టీ పేరు చెప్పి మాట్లాడితే అది పొలిటికల్ స్పీచ్. తేడా ఏంటంటే గత ప్రభుత్వం ఈ ఎంప్లాయీస్ను ఇట్లా పట్టించుకోలే. సరే వాళ్ళు ఏదో పనులు చేయించుకోవడానికి మంత్రులతో పనులు చేయించుకోవడానికి ఒక మాట వాళ్ళని పొగుడతారు, వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు. అటాటి మనం సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అటాటి చేయకూడదని గత ప్రభుత్వం ఏ ఎంప్లాయీ లీడర్ మీద ఎలాంటి కక్ష సాధింపు చర్య చేయలే, ఇట్లాంటి పట్టించుకోలే. ఈ ప్రభుత్వం ఏంటంటే ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అందుకే ఇప్పుడు ఎవరు మాట్లాడడానికి కూడా, గత ప్రభుత్వంలో అందరూ ఏ చిన్న ఒక డిఏ లేదంటే ఒక ఏదైనా ఎక్కువ హడావుడి చేసి స్టేట్మెంట్ ఇచ్చి మనం ప్రభుత్వాన్ని ఉద్యమం చేస్తాం, అది చేస్తాం, పడగొడతాం అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు 2 ఏళ్ళ కానీ ప్రభుత్వం ఇచ్చింది ఒక్క డిఏ. పోనీ పాత వదిలేసిన
ఈ 2 నెలలకు ప్రభుత్వం వేయాల్సింది 4 డిఏలు. 4 డిఏలకు 1 డిఏ ఇచ్చింది. చూద్దాం పెండింగ్ బకాయిల సంగతి కూడా ఆయన పక్కన పెడితే వీళ్ళు వచ్చిన పాత ఎన్ని వదిలేద్దాం, వీళ్ళు వచ్చిన తర్వాత నుంచి తీసుకున్నా కూడా ఈ 2 నెలల కాలానికి 4 డిఏలు ఇవ్వాలా, అవి ఇవ్వలే, 1 డిఏ ఇచ్చిండ్రు. పిఆర్సీ ఎప్పుడు ఇవ్వాలా, 2023 జూలై నుంచి కొత్త పిఆర్సీ మాకు అమల్లోకి రావాలా. దానికి అనుగుణంగా పాత ప్రభుత్వమే పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది. పాత ప్రభుత్వం అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ కమిషనర్ రిజైన్ చేసిండు. ఆయన రిజైన్ చేసిండా, ఎవరన్నా బలవంతం పెట్టి రిజైన్ చేసిండా అనేది తెలియదు. ఆయన రిజైన్ చేసిన కమిషనర్ స్థానంలో ఇంతవరకు ప్రభుత్వం పిఆర్సీ కమిషనర్ అపాయింట్ చేయలే. పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? లెక్క ప్రకారం అయితే మాకు 2023 జూలై నుంచి, అంటే ఎవ్రీ ఇయర్ 2 years లేట్ అవుతుంది. 2005లో వచ్చింది, 2010లో వచ్చింది, 2015లో వచ్చింది. ఈ కరోనా ఇంపాక్ట్ వల్ల ఒక లాస్ట్ టైంలో ఒక 1.5 year 2 years లేట్ 2022 జనవరి నుంచి వచ్చింది. ఆ లెక్క ప్రకారం తీసుకున్న ఇప్పుడు మాకు 2020 నుంచి రావాలా, 2025 నుంచి రావాలా. 2025 పక్కన పెడితే పోయినసారి ఇచ్చిన 2022లో ఇచ్చింది కాబట్టి అప్పటి నుంచి 5 ఏళ్ళు లెక్కేసుకున్నా కూడా 2027 జనవరి నుంచి రావాలా. ఏది పోయినసారి కరోనా వల్ల 2 ఏళ్ళు లేట్ అయింది, పోనీ ఈసారి కరోనా లేదు, ఏం లేకపోయినా లేట్ అయింది. పోనీ ఏం లేకపోయినా పోయినసారి ఇచ్చిన దాని ప్రకారం లెక్కేసుకునే 2 ఏళ్ళు అనుకునే 2027 జనవరి నుంచి రావాలా. 2027 జనవరి నుంచి రావాలంటే పిఆర్సీ కమిషన్ ఉండాలా, వాళ్ళు రికమెండ్ చేయాలా, వాళ్ళు ఎగ్జామిన్ చేయాలా, ఒక రిపోర్ట్ ఇవ్వాలా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మళ్ళీ ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి, వాళ్ళు ఎగ్జామిన్ చేసినాక మళ్ళీ మాకు ఇచ్చి మేము ఎగ్జామిన్ చేసి మాతో చర్చలు జరిపి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఇదంతా ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ ఎట్లయినా గవర్నమెంట్ 1 year తీసుకుంటుంది. పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసినాక వాళ్ళు కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి 1 year తీసుకుంటారు. గవర్నమెంట్ ఇష్టం లేకుంటే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంటారు. వాళ్ళకి బుద్ధినప్పుడు 2 రోజులు, 3 నెలలు అని అట్లా 2 రోజులైనా అట్లా మినిమం అంటే 1 year. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 year తీసుకుంటారు. అంటే ఈ రోజు కమిషన్ వేసినా 2 నెలలు పడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి. అంటే ఆ వాతావరణం కనిపించట్లేదు ఇప్పటికి. అలాంటిది ఇప్పటికి పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలే. ఇంకా పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా ప్రభుత్వానికి? ఎప్పుడు ఇస్తారు పిఆర్సీ? ఇంత జరుగుతుంటే ఏ ఉద్యోగ సంఘ నాయకుడు మాట్లాడడంలే. ఎందుకు? అది చెప్తున్నా కదా, కక్ష సాధింపు ఇట్లా మాట్లాడే వాళ్ళను పార్టీ ముద్రేసి సస్పెండ్ చేయడం అట్లా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఏ రిప్రజెంటేషన్ పట్టించుకోకపోవడం. నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏది, నేను నిన్నటి వరకు నిన్న డిసెంబర్ వరకు నేను ప్రెసిడెంట్, సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకుండా పోవడం, నేనేం చెప్పినా దాన్ని చేయకపోవడం అట్లా. అంటే ఏదన్నా గవర్నమెంట్కు డిమాండ్ చేసి గవర్నమెంట్కి రావాల్సినట్టు గట్టిగా అడిగితే వాళ్ళు గవర్నమెంట్ కక్ష సాధింపు చర్య చేస్తున్నది. కాబట్టి ఎవరు ఇన్ని సమస్యలు ఉన్నా ఎవరు ఏం మాట్లాడడం లేదు. అప్పటికి ఇప్పటికీ తేడా అదే. ఆ ఉద్దేశంతో నా మీద ముద్రేసింది. కానీ నేనైతే పార్టీ పరంగా ఎప్పుడు ఏం చేయలేదు. కాకపోతే కొన్ని మీడియా వాళ్ళు కావాలని నన్ను 1-2 సార్లు జగన్ బంటు అని నన్ను అన్నప్పుడు ఆ సందర్భంలో అన్నా. జగన్ బంటు అంటే ఆ రోజు సీఎం గారు కాబట్టి సీఎం కింద పనిచేసే వాళ్ళం మేము. ఆ రకంగా మీరు అనుకుంటే నేను జగన్ బంటు అని ఆ రకంగా అన్నా తప్ప నాకై నేనుగా ఎప్పుడు పార్టీ పరంగా పేరెత్తలే. 1-2 మీడియా సంస్థలు నన్ను టార్గెట్ చేసి ఆ రోజు నన్ను పార్టీ ముద్ర వేసినప్పుడు ఆ రకంగా అన్నప్పుడు జగన్ బంటు ఎలా గెలిచిందని ఒకసారి వేసిండ్రు. ఈ రకంగా అన్నప్పుడు నేను కొద్దిగా ఆ సందర్భంలో 1-2 మాటలు మాట్లాడిన తప్ప మిగతా ఎప్పుడు కూడా నేను ఎంప్లాయీస్ మీటింగ్లో కానీ ఏ రోజు కూడా పార్టీ పేరెత్తి పొలిటికల్ స్పీచ్ ఎప్పుడు ఇవ్వలే. రైట్ సార్. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ రాష్ట్రంలో ఒక 10 రోజుల వ్యవధిలో ఒక ఎంఆర్ఓ, ఒక ఎస్సీ, అలాగే 2 గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఎందుకు ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందా? కారణాలు ఏంటి అని అంటే మీరేం చెప్తారు? 100% గవర్నమెంట్ ఒత్తిడే. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎస్సీ విషయమే తీసుకోండి. ఆయన మీటింగ్లో ఎస్సీ అంటే జిల్లా స్థాయి అధికారి, మామూలుగా సూపరింటెండెంట్ ఇరిగేషన్కి కానీ పంచాయతీ జిల్లాకు ఒకరు ఉంటారు. ఎస్సీ అంటే జిల్లా స్థాయి అధికారి. ఆ అధికారి పొలిటికల్ లీడర్స్ మాట్లాడేటప్పుడు అతని హోదా కన్నా గౌరవం ఇవ్వాలి కదా. ఎంత మాట్లాడితే ఏదో మనం కూలి మేస్త్రిని మన ఇంటికి కట్టడానికి వచ్చిన మేస్త్రిని మాట్లాడినట్టు ఎట్ట పడితే అట్ట మాట్లాడితే వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. ఆ మీటింగ్లో ఆ రకంగా మాట్లాడారు కాబట్టి ఆయన అంత ఆవేదనకు గురయ్యి అక్కడికక్కడే కుప్పకోల్పోవడం జరిగింది. అది చాలా తప్పు. అది ప్రభుత్వం తప్పు 100% ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా వరకు మీరు మినిస్టర్లు మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పడం. మినిస్టర్లు మా పార్టీ కార్యకర్త ఎవరు వచ్చినా మీరు టీ పెట్టి పని చేయండి, లేకపోతే ఎవడేం చేస్తారో చూద్దామని ఇట్లా వాళ్ళు ఉద్యోగుల మీద ఒత్తిడి పెట్టేలాగా మాట్లాడుతుండడం వల్ల
కింది స్థాయి వాళ్ళు కూడా అట్లే ప్రెజర్ పెడుతున్నారు ఆఫీసుల మీద. అది రిఫెక్ట్ అయ్యి ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఉద్యోగులు రూల్ ప్రకారం పనిచేయాలి, కానీ వచ్చిన వాళ్ళు మాకు రూల్స్ గిల్స్ కాదు, మా పని కావాలంటున్నారు. ఇప్పుడు ఏరియా విషయమే తీసుకోండి. ఏరియా సచివాలయాలకు రైతు భరోసా కేంద్రాలకు వస్తుంది. రైతు భరోసా కేంద్రాల్లో సరిపడినంత ఏరియా ఉంటే ఏ ఇబ్బంది లేదు ఎంప్లాయీ ఎవరికి. ఇప్పుడు అవసరమైనంత సప్లై, డిమాండ్ జరిగినంత సప్లై చేయడంలే. తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఎంప్లాయీ ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తారు. అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఏమో మా పార్టీ అధికారం ఉంది, మాకు చెప్పినట్టు చేయాలని వాళ్ళు అంటారు. మిగతా వాళ్ళు ఏమో మాకెందుకు ఇవ్వరు అని మిగతా వాళ్ళు అంటారు. ఇది ఎంత ఒత్తిడి గురవుతారు సచివాలయం ఎంప్లాయీ. అట్లా ప్రతి విషయం అదొకటే కాదు. ఇప్పుడు సర్వేలు అంటున్నారు, రోజుకు ఒక సర్వే పోతే ఇంకొక సర్వే, ఇంకొక సర్వే పోతే ఇంకొక సర్వే, రోజుకు ఒక సర్వే. ఆ సర్వే కూడా ఏంటి, పోయి సర్వే వాళ్ళు రాసుకొని రావడం కాదు, పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది, మళ్ళీ ఆ ఓటీపీ చెప్పాలా, ఓటీపీ ఎంటర్ చేసుకొని ఓటీపీ ఇప్పుడు ఫ్రాడ్లు ఇన్ని జరుగుతున్నాయి. ఓటీపీ చెప్పాలంటే జనాలు ఊరికి పోయి ఓటీపీ అడిగితే ఎందుకు ఏం చేస్తున్నావు, ఏం మా ఓటీపీతో మీకేం పని అని అంటారు. అదొక ఎత్తు. కూడా జరుగుతూ ఉంటాయి 100%. ప్లస్ పోయినప్పుడు అందరు ఇప్పుడు ఒక ఆధార్ కార్డు ఇక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ హైదరాబాద్, బెంగళూరు ఎక్కడో ఉంటారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కావాలంటే ఎంప్లాయీ ఏం చేస్తాడు? ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఏం పట్టించుకోకుండా నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది, అయిపోకుండా నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు, నోటీస్ ఇవ్వడం. ఈ ఒత్తిడి చాలా ఉంది. ఈ ఒత్తిడి మన ఈ రీసెంట్ జరిగిన 10 రోజుల కాలంలో జరిగిన 4 గంటల్లో 2 సచివాలయం ఎంప్లాయీస్ చనిపోవడానికి కారణం ఈ ఒత్తిడే. సచివాలయం ఎంప్లాయీస్ మీద బిఎల్ఓ డ్యూటీలని, సర్వేలని, పెన్షన్ల పంపిణీ వాళ్ళే చేయాలి, అన్ని రకాల పనులు వాళ్ళు. అంటే ఇంతకుముందు వాలంటీర్లు ఏదైతే పనులు చేస్తున్నారో ఇంటింటికి వెళ్ళి ఇచ్చే పనులన్నీ ఆ ఇంటింటికి ఇచ్చే పనులు చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అట్లా ప్రతి పని వాళ్ళ మీద సర్వేలకు సంబంధించి డేటా కలెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ డేటా గతంలో కూడా జరిగింది, ఆ గత ప్రభుత్వంలో కూడా ఈ డేటా కలెక్ట్ చేశారు కదా. వాళ్ళందరి దగ్గర అన్ని కుటుంబాలకు సంబంధించి రాష్ట్రంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది కదా. ఆల్రెడీ అంతకుముందు మళ్ళీ ఎందుకు అవసరం పడింది అంటారు? తెలియదు, ఎవరు అడగాలి, అది ప్రభుత్వం చెప్పాలా. ఎందుకంటే మేము అది ఎందుకు చేస్తానని ఎంప్లాయీగా మేము అడగలేము. మీరు చేయమన్నారు, చేస్తారు, దానికి ఒక రీజనబుల్ టైం ఇవ్వాలా, వాళ్ళకు మంచి అట్మాస్ఫియర్ కల్పించాలా. అదేం లేకుండా రాత్రులు చేయండి. ఇప్పుడు ఇది ఒకటి చూడండి, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన ఆర్డర్ సచివాలయం ఎంప్లాయీస్కు. ఈ ఆర్డర్లు ఏమని ఇచ్చారు వాళ్ళు, 25/1/2026 రాత్రి మీరు మీ సచివాలయంలో బస్ చేసి యూఎఫ్ఎస్ సర్వే అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఉధృతంగా అయ్యేందుకు సాయంత్రం 5 గంటల తర్వాత ఉదయం 10 గంటల లోపు కుటుంబంలోని అందరినీ సర్వే చేసి పూర్తి చేసి ప్రోగ్రెస్ రిపోర్టు పెరిగేట్టుగా ప్రతి సచివాలయ ఉద్యోగి బాధ్యత వహించవలను అని ఆర్డర్. ఇది ఉద్యోగులకు ఇచ్చిన ఆర్డర్. 25వ తారీఖు ఏం వారం అండి? ఆదివారం, సెలవు రోజు. ఆదివారం రోజు పనిచేయడమే తప్ప అయితే 25 రాత్రి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయండి, సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 10 లోపల సర్వే చేయండి అని చెప్పి ఆర్డర్. ఇంత దారుణంగా ఎక్కడైనా ప్రభుత్వం మన దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఇంత దారుణమైన ఆర్డర్ ఇస్తారా? ఆదివారం సెలవు రోజు రాత్రిలు కూడా మీరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయండి, మీ టార్గెట్ పూర్తి చేయండి అని చెప్పి ఇంత ప్రెజర్ పెడితే ఎట్లా తట్టుకుంటారు? ఇప్పుడు హార్ట్ అటాక్లు మామూలుగా ఏజ్డ్ 55-60 వచ్చిన వాళ్ళు, పెద్ద ఏజ్లో ఉండే వాళ్ళకి వచ్చినాయంటే అర్థం ఉంది. సచివాలయం వచ్చిందే నిన్న మొన్న, వాళ్ళని రిక్రూట్ చేసిందే 5 ఏళ్ళు కాలే. వాళ్ళు మ్యాక్సిమం ఎంత ఉంటారు? 30 నుంచి 40 మధ్యలో మినిమం. అంటే 20 వయసు ఉండదు, పెద్ద వయసు 25 నుంచి మ్యాక్సిమం 40 ఏళ్ళ లోపే ఉంటారు ఎక్కువ మంది. అలాంటి వాళ్ళకు కూడా గుండెపోట్లు వస్తున్నాయంటే ఇంత ఫ్రీక్వెంట్గా 10 రోజుల్లో 2 చనిపోవడం అంటే ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ ఇది చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ మనకు వచ్చినాయి. చనిపోకుండా హాస్పిటలైజ్ అయిన వాళ్ళు నెల్లూరు, నాకు తెలిసి నెల్లూరులో ఒక 4 రోజుల కిందట, 5 వారం కిందట నెల్లూరులో ఒక ఎంప్లాయీకి ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. అనంతపూర్లో ఒక ఎంప్లాయీకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్యారలైజ్ అయినట్టు తెలిసింది. ఇట్లా అంటే చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. అట్లా కాకుండా హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనారోగ్యం పాలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇంత ఒత్తిడి ప్రభుత్వం చేయడం ఏంటి అనేది, ఇంత పోనీ ప్రభుత్వం ఇంత జరుగుతుంటే ఎందుకు ఇంత ఒత్తిడి ఫీల్ అవుతున్నారు ఎంప్లాయీస్, ఎక్కడ ఇబ్బంది ఉంది ఏంటి అని ఒక దాని మీద ఒక రివ్యూ చేసి వాళ్ళ ఒత్తిడి తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏమీ లేదు. అసలు దాని గురించి పట్టింపే లేదు ప్రభుత్వానికి. అంటే ఉద్యోగులకు ఎంప్లాయీస్ అంటే లెక్కే లేదు. మీరు ఏమన్నా చావండి, మా పని మాకు జరగాల, అంతే ఉంది తప్ప ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఒత్తిడి గురవుతున్నారు అనే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఏమో ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారు? మాకు ఇచ్చిన ఉద్యోగులకు ఎలక్షన్ ముందు 9 హామీలలో ఫస్ట్ హామీయే అనుకూలమైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు.
ఇప్పుడు ఆ అనుకూలమైన వాతావరణం ప్రభుత్వ ఉద్యోగులకి లేదా? మనకు కనపడుతుంది కదా కళ్ళ ముందు. 10 రోజుల్లో 4 ఉద్యోగులు హార్ట్ అటాక్తో చనిపోయినంటే అనుకూల వాతావరణము, ప్రశాంత వాతావరణం ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? గత ప్రభుత్వంలో ఇబ్బందికి గురవుతున్నారు, మేము వచ్చినాక అనుకూల పని వాతావరణం, మీకు ఒత్తిడి లేకుండా మంచి పని వాతావరణం కల్పిస్తామన్నారు. ఏది ఎక్కడ ఒత్తిడి లేకుండా పని వాతావరణం కల్పించడం అంటే ఇదేనా? ఉద్యోగం ఇట్లా బలి చేయడమా ఒత్తిడి లేకుండా పని? ఒక ఎంపీడీఓ చేయాల్సిన మండల స్థాయి అధికారి ఎంపీడీఓ వెళ్ళి ఆ వీధిలో చెత్త ఎత్తుతుంటే ఆ చెత్త ఎత్తుతున్నారు లేదా అని చెక్ చేయడానికి పోయి చెక్ చేయడం, ఆయన సూపర్వైజ్ చేయడం ఓకే, సూపర్వైజ్ చేయాల్సిన వ్యక్తి అడిపోయి వాళ్ళతో ఆ చెత్త వాళ్ళతో ఫోటో దిగి నేను వచ్చి చెక్ చేసినా అని ఆ ఫోటో అప్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నంత కర్మకు ఉద్యోగులను చూస్తుంటే ఇది అవమానించడం కదా ఉద్యోగులను, ఇది గౌరవించడం మా ఉద్యోగులను. ఎంపీడీఓ మీద నమ్మకం లేకుండా ఉదయం పోయి చెత్త దగ్గర నువ్వు నిలబడి చెత్త ఫోటో ఎత్తించుకో అని చెప్తుందంటే ప్రభుత్వం, ఎంతకంటే అవమానంగా ఉంటుంది ఉద్యోగులకు. ఇప్పుడు అంటే అంతేకాకుండా ఎంపీడీఓ ఇంకేం చేయాలా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ తగ్గించింది, జిఎస్టీ తగ్గించినప్పుడు మీరు పేపర్లో స్టేట్మెంట్లు, టీవీలో ప్రకటనలు ఇచ్చి ఏది తగ్గినా ఏది తగ్గలేదో చెప్పొచ్చు. అట్లాగనే ఎంప్లాయీస్ అందరు ఇంటికి వెళ్ళి మీకు ఫ్రిడ్జ్ మీద తగ్గింది, దాని మీద పెరిగింది, ఇదే ఎంప్లాయీస్ చేసే పని. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ట్యాక్స్ తగ్గించే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటింటికి వెళ్ళి మీకు దాని మీద ట్యాక్స్ తగ్గింది, దీని మీద ట్యాక్స్ పెరిగింది, ఇవన్నీ ఎంప్లాయీస్ చేసి ఎప్పుడన్నా ఇట్లాంటి పనులు చేసినా ఇన్నేళ్లలో ట్యాక్స్ రివిజన్ చాలాసార్లు జరిగింటాయి, పెరిగింటాయి, తగ్గింటాయి. ఎప్పుడైనా మనం ఎంప్లాయీ ఇంటికి వెళ్ళి ప్రజల ఇంటికి వెళ్ళి మీకు ఇది తగ్గింది, ఇది పెరిగిందని చెప్పిన సందర్భం ఉందా? అలాంటిది ఎంపీడీఓలు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ట్యాక్స్ గురించి చెప్పడం అంటే ఎంత చెత్తగా లేదు ఇదంతా. అంటే వీళ్ళు పని చేయాలని అనుకున్నా సరే సర్వర్లో సరిగా పని చేయకపోవటం, టెక్నికల్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాలి కదా. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి, అవి లేకుండా చేసుకొని వాళ్ళని సర్వేకి పంపించిన అదొక పద్ధతి. ఇప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూసే మేజర్ అని చెప్తున్నారు. రిమోట్ విలేజ్ లో సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా, అవి 100% ఉంటాయి. అవి టెక్నికల్ ఇష్యూస్ కాకుండా గవర్నమెంట్ పెట్టే టార్చర్ చెప్తున్నాం. టెక్నికల్ ఇష్యూస్ అవి ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టే టార్చర్ ఆదివారం రోజు పని చేయండి, సెలవు రోజు పని చేయండి, రాత్రులు పని చేయండి, చెత్త ఫోటో ఎత్తండి, ఇదంతా ఎంత ప్రజల ఉద్యోగులు. పాత ప్రభుత్వంలో బాత్రూంలో ఫోటోలు, టీచర్ల మీద ఒత్తిడి గతంలో జరగలేదా? మరి అవి జరిగినప్పుడు అప్పుడు కూడా ప్రెజర్ పెట్టిన అప్పుడు కూడా వద్దనే కదా ఎంప్లాయీస్ అంతా కోరుకున్నారు. అప్పుడు ఆ యాప్లు ఎక్కువైనా, ఇప్పుడు టీచర్లకు యాప్లు ఎక్కువ అయినాయని చెప్పి అప్పుడు టీచర్లు అంతా గొడవ చేసిండ్రు. పాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని ఎగబడి ఉద్యోగులందరూ ఓట్లు వేసింది, మనందరం చూసినాం కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పటికంటే ఇప్పుడు ఏమైనా టీచర్లకు యాప్లు తగ్గినాయి అడగండి, మీరు ఏ టీచర్ నన్ను అడగండి. అప్పుడుండే యాప్లు అన్నింటిను ఒక ఫోల్డర్లో పెట్టి ఒక యాప్గా పెట్టి తగ్గినాయి అంటే ఎట్లా అవుతుంది? అదే పని అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ పనులన్నీ ఇప్పుడు చేస్తున్నారు, అంతకంటే ఎక్కువే చేస్తున్నారు. ఇంకా పెరిగిన యాప్లు ఎక్కడ తగ్గలేదు. ఇంకా ఏమి ఉద్యోగులకు ఏమి బెనిఫిట్ ఇచ్చినట్టు, ఏమి వెసులుబాటు కల్పించినట్టు? అంటే ఈ ప్రభుత్వం మారినా సరే ఒత్తిడి అయితే అలాగే పెరిగింది, కొనసాగడం కాదు, 100% పెరిగింది. ఇంతకుముందు ఇంత వీడియో కాన్ఫరెన్స్ టార్చర్ లేదు, టెలికాన్ఫరెన్స్ టార్చర్ లేదు. ఒక ఎంప్లాయీ ఇప్పుడు మండల స్థాయి అధికారికి జిల్లా కలెక్టర్ చేస్తే ఒక అర్థం ఉంది, లేదు కమిషనర్ చేసినంటే ఒక అర్థం ఉంది. అది కాకుండా 10 మంది అధికారులు పనిచేసి చెప్పే వాళ్ళైతే వాళ్ళని 10 మంది అధికారులు ఏం పని చేసిన వాళ్ళు అడిగే వాళ్ళైతే రోజు పనిచేసే టైం ఎక్కడుంది? అందరికి సమాధానం చెప్పడానికి అతని టైం అయిపోతుంది, అతను పనిచేసే టైం ఎక్కడుంది? ఇంకా ఒక ఎంపీడీఓ మీద కలెక్టరు, జడ్పీసీఈఓ, డిఆర్డిఏ పీడీ, కమిషనర్ పంచాయతీరాజ్, సెక్రటరీ పంచాయతీరాజ్, కమిషనర్, డైరెక్టర్ గ్రామ వార్డు సచివాలయాలు, డైరెక్టర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ఎంతమంది ఇట్లా 10-12 మంది సమీక్ష చేసి వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ అంటే వాళ్ళు పనిచేసే టైం ఎక్కడుంది? ఇంత ఇంత ఇబ్బంది ఇంతకుముందు గత ప్రభుత్వంలో లేవు. అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే గతంలో ఎప్పుడూ లేవా ఇట్లాంటి పరిస్థితులు? ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా కంఫర్టబుల్ జాబ్ అని ఫీల్ అయ్యి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది బయట కూడా అదే భావన ఉంది, పని తక్కువ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, ఈ టైప్గా పని అంత కంఫర్టబుల్గా గతంలో ఉండే ఆ భావన ఇప్పుడు అంటే ఎంప్లాయీస్లో అంత ఒత్తిడి గతంలో ఉండేది కదా. నిజంగా ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో ఇలా అంటే ఒత్తిడి ఉండేదని? ఒత్తిడి ఎప్పుడు ఎంప్లాయీ అనే పొలిటికల్, ఇప్పుడు పబ్లిక్తో డీల్ చేసే విషయము. కొన్ని జాబ్లు ఉంటాయి పెద్ద ప్రెజర్ లేనట్టు, కానీ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది, దాన్ని ఎప్పుడు మనం కాదనలేము. కాకపోతే ఇంత ప్రెజర్, ఇంత మనం మాట్లాడుకున్నట్టు ఇన్ని రకాలుగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. గత ప్రభుత్వంలో పెన్షన్లు ఉదయాన్నే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ వార్డులో వాలంటీర్ ఉండేవాడు,
వాలంటీర్ వెసులుబాటు కోసం ఉదయాన్నే 6 గంటలకు పోయి ఇచ్చేవాడు. ప్రభుత్వం 6 గంటలకు ఇమ్మని ఎప్పుడు చెప్పలే. ఏంటంటే అది వాలంటీర్ చేసే జాబ్. అతను ఈ పని ఏదంటే చేసి మళ్ళీ అతను రెగ్యులర్ రోజువారీ డ్యూటీ ఏదైనా ఉంటే చేసుకుంటాడు. ఆ వెసులుబాటు కోసం అతని పని అతను చేసుకోవడం కోసం ఉదయాన్నే అర్లీ మార్నింగ్ వెళ్ళి ఈ పని ఏదైతే వాలంటీర్ పని ఉందో అది పోయి 5 గంటలకు 6 గంటలకు వాళ్ళు ఆ వార్డులో ఉండే అతనికి అనుకూలంగా ఉండే 10 మంది 20 మంది ఉంటారు అతని కంట్రోల్లో. అంతవరకు 10 మందికి ఇచ్చి 6 గంటలకు 7 గంటలకు ఇచ్చి మళ్ళీ అతను రెగ్యులర్ డ్యూటీ అతను వెళ్ళేవాడు తప్ప ప్రభుత్వం ఎప్పుడు ఉదయం 6 గంటలకు వెళ్ళి 5 గంటలకు వెళ్ళి ఇవ్వండి అని పెన్షన్లని ఎప్పుడు చెప్పలే గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాన్నాక ఏం చేశారు, వాలంటీర్ని తీసేసిన తర్వాత ఇది ఇబ్బంది అంటే జనానికి సచివాలయ ఉద్యోగులు చేయాల్సి వచ్చింది ఆ పని. దాన్ని కూడా సచివాలయ ఉద్యోగులు అంటే ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చేసే పని కాబట్టి సర్వీస్ మంచి పనిగా భావించి వాళ్ళు కూడా దాన్ని ఏం అబ్జెక్షన్ చెప్పలే. కానీ ఉదయం 5 గంటలకి వెళ్ళి ఇవ్వాలంటే గతంలో 6 గంటలకు ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకంటే ముందు 5 గంటలకు వెళ్ళి ఇవ్వాలంటే అది ఎంప్లాయీస్ని ఎంత ఇబ్బంది పెట్టడం. 5 గంటలకు అక్కడ వచ్చి ఇవ్వాలంటే వాడు ఎక్కడ పక్కన ఊరిలో ఉంటే అక్కడ నుంచి 3 గంటలకి లేచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవ్వాలి. ప్లస్ ఆ టైంలో డబ్బులు క్యారీ చేసుకోవచ్చు అంటే ఎవరైనా దొంగలు వచ్చి పన్న ఇబ్బంది. ప్లస్ లేడీస్ ఎక్కువ ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. లేడీస్ ఉద్యోగులు ఆ టైంలో ట్రావెల్ చేయాలంటే కష్టం. ప్లస్ వచ్చినాక ఇంటికి వెళ్ళి ఉదయం 5 గంటలకు వెళ్ళి తలుపు కొడితే అందరు ఎవడో నిద్రలో ఉంటాడు. నిద్రలో వెళ్ళి ఎవరో బయట వ్యక్తి తలుపు కొట్టి తలుపు తీసి ఆ టైంలో లేడీస్ పరిస్థితి ఎంత ఎంబ్రాసింగ్ ఉంటుంది. ఎన్ని ఆలోచించకుండా 5 గంటలకు వెళ్ళి పెన్షన్ ఇవ్వండి అంటే అది నేను ఆ రోజు ఒక గట్టిగా మాట్లాడుతున్నాను. సచివాలయ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించారు, ఆ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయా? 100%. గవర్నమెంట్ వచ్చిన సచివాలయ ఉద్యోగులు ఒక్క సమస్య, ఒక ప్రమోషన్ ఇష్యూ కానీ సర్వీస్ రూల్స్ ఇష్యూ కానీ ఏది ఇంతవరకు ఏం పరిష్కారం కాదు. ఈ పని పరంగా ఒత్తిడి పెరిగింది తప్ప వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళు అడిగే నోషనల్ ఇంక్రిమెంట్స్ గురించి కానీ ప్రమోషన్ ఛానల్స్ గురించి కానీ సర్వీస్ రూల్స్ గురించి కానీ అలాంటివి ఏవి ఈ ప్రభుత్వం కొందరికి జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. శానిటేషన్ వాళ్ళను మేస్త్రీల కింద చూస్తున్నారు. వాళ్ళకి ఏదైతే జాబ్ చార్ట్ ఉందో శానిటేషన్ ఎంప్లాయీస్కు ఆ జాబ్ చార్ట్ ప్రకారం పనులు చేయించకుండా అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చెప్తున్నారు. ఈ రకంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి అది కొత్తగా వచ్చిన వ్యవస్థలో సమస్యలు కామన్. అది ఇంప్లిమెంటేషన్లో వచ్చి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. వాటి మీద ప్రభుత్వం ఎప్పుడు ఇంతవరకు సానుకూలంగా ఒక సమస్యను పరిష్కరించింది లేదు. కాకపోతే వర్క్ పరంగా అయితే వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అన్ని రకాలుగా వాళ్ళను వాలంటీర్ని తీసేసి వాళ్ళని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించేది, ఇంటింటికి వెళ్ళి వాట్సాప్ గవర్నమెంట్స్ మీద అవగాహన కల్పించడం అని ఇట్లా ఏదైనా గతంలో వాలంటీర్ చేసే ప్రతి పని ఇప్పుడు వెళ్తూ చేయిస్తున్నారు. దాంతో టైం లిమిట్ లేకుండా చేయిస్తున్నారు. ఆదివారం లేదు, వర్కింగ్ అవర్స్ లేదు, రాత్రి లేదు, అట్లా. ఇది ఖచ్చితంగా ఎంత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా లేడీస్కి ఎంత ప్రెజర్ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్లో పని చేసుకోవాలి, ఇంటి పని అంతా వాళ్ళు చేసుకోవాలి కదా, ఫ్యామిలీని వాళ్ళే రన్ చేయాలి కదా, వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుంది. అందుకే లేడీస్ చాలా సచివాలయ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల 1100 కోట్లు 30 నెలల బకాయిలు ఇచ్చామని గవర్నమెంట్ చెప్తుంది. దాదాపు 60 నెలల బకాయిలు కూడా ఇచ్చామని చెప్తుంది. దాంట్లో పారదర్శకత లేదా? అసలు గవర్నమెంట్ ఇప్పుడు బకాయిలు ఇస్తామని చెప్పారు. ఏదైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అందరికి ఇవ్వాలి కదా. అట్లా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బకాయిలు పడ్డాయి. ఒకరికి అంటే 2018 జూలై నుంచి ఇవ్వాల్సిన డిఏకి సంబంధించి 30 నెలల కాలానికి అరియర్స్ ఇవ్వాలి ప్రభుత్వం. ఆ అరియర్స్ను ప్రభుత్వం డిఏ జీవో ఇచ్చినప్పుడు ఏం చెప్పింది, 3 విడతలుగా ఇస్తాము, 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పింది. ఆ 3 ఇన్స్టాల్మెంట్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే 3 బిల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 2018 డిఏకి సంబంధించి అరియర్స్ సంబంధించి ఒక్కొక్క ఎంప్లాయీకి 3 బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 3 బిల్స్లో గత ప్రభుత్వంలోనే రిటైర్ అయిన వాళ్ళకు వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్కు క్రెడిట్ చేస్తామన్నారు. అది గత ప్రభుత్వంలోనే చేసిండ్రు. రిటైర్ అయిన వాళ్ళకి గత ప్రభుత్వంలో క్లియర్ అయింది. సిపిఎస్ ఎంప్లాయీస్ పెన్షనర్స్కు క్యాష్ ఇవ్వాలి, వీళ్ళకి పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉండేటి ఈ ప్రభుత్వం వచ్చినాక మొన్న అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎన్నికల టైంలో ఏం చెప్పింది, పెండింగ్ బకాయిలని తీరుస్తామని చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పెండింగ్ బకాయిలు ఎన్ని ఉన్నాయి, 22,000 కోట్లు ఉన్నాయి. ఈరోజు ఎన్ని ఉన్నాయి బకాయిలు, 34,000 కోట్లని మొన్న ముఖ్యమంత్రి గారు ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పింది దాదాపు 34,000 కోట్లు ఉన్నాయని. అంటే ప్రభుత్వం వచ్చినాక బకాయిలు పెరిగినాయి తగ్గినాయి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట ప్రకారం బకాయిలు ఏమైనా చెల్లించలేదు. మీరు వచ్చిన గతంలో 5 ఏళ్లకు 22,000 కోట్లు బకాయిలు అయితే ఇప్పుడు 20 నెలలకే మళ్ళీ 12,000 కోట్లు పెరిగినాయి. 34,000 కోట్లు అయిన బకాయిలు. ఇంత బకాయిలు పెరుగుతుంటే ఉద్యోగులు అంటే పండగ ఒక డిఏ లేదు, ఏం బకాయిలు చేయలేదు, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, ఏమి లేదు అని ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తి ఉందని గ్రహించి
ఓ 1100 కోట్లు ఎంతో డిఆర్ఎస్ పేమెంట్ చేస్తామని చెప్పారు. ఉమ్, డిఆర్ఎస్ పేమెంట్ ఏది 2018 డిఆర్ఎస్ చేస్తామని చెప్పినప్పుడు ఎవరికైతే పెండింగ్ ఉందో పెన్షనర్స్ కానీ సిపిఎస్ ఎంప్లాయీస్ కానీ అందరికీ ఆ 3 ఇన్స్టాల్మెంట్లు అరియర్స్ పడాలి కదా. ఉమ్, కానీ ఇంకా పర్లేదు, ఇష్టం వచ్చినట్టు వేసిండ్రు. ఒకరికి ఒకటే పడినది, ఒకరికి 3 పడలేదు, ఒకరికి 3 పడినాయి, ఒకరికి తర్వాత డిఏది కూడా 1-2 ఇన్స్టాల్మెంట్ పడినాయని చెప్పారు. ఉమ్, ఇట్లా అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ప్రభుత్వం ఇంత చిన్న దాన్ని కూడా సరిగ్గా చేయలేకపోతుందా? ఉమ్, మాకు అర్థం కాలే. అందరికీ ఒక 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 యూనిఫామ్గా వేసి అందరికి 3 ఇన్స్టాల్మెంట్ వేయాలి, లేదంటే అందరికి 2 వేయాలి. అట్లా లేదు, ఉమ్, వాళ్ళకి బుద్ధి పెట్టినట్టు వేసిండ్రు. ఆ రోజుకి వేసిండ్రు, అయిపోయింది అంతే. ఇంక మళ్ళీ కొన్ని పేపర్లో టెక్నికల్ ఇష్యూ వల్ల కొందరికి పేమెంట్ చేయలేదన్నారు. టెక్నికల్ ఇష్యూ అంటే ఎన్ని రోజులు? ఇప్పటికి కూడా వాళ్ళకి పేమెంట్ అవ్వలే. ఆ రోజు పండుగ రోజు ఏదైతే వేసిండో అంతవరకు అయింది తప్ప మిగిలిపోయిన వాళ్ళకు ఈ రోజుకి పేమెంట్ జరగలేదు. ఉమ్, టెక్నికల్ అంటే ఇన్ని రోజులు 2 వారాలు టెక్నికల్ ఇష్యూ ఉంటుందా? ఉమ్, ఇప్పటికే పర్లేదు. ఉమ్, ఇది మళ్ళీ ఎప్పుడు అవుతుందో, మళ్ళీ సంక్రాంతి రావాలేమో తెలియదు. ఎందుకంటే పోయిన సంక్రాంతికి ఇస్తామని చెప్పినేటి నిన్న సంక్రాంతికి ఇచ్చిండు పోలీసు వాళ్ళకు సరెండర్ లెవెల్. ఉమ్, ఇప్పుడు ఈ సంక్రాంతికి చెప్పింది మళ్ళీ ఎప్పుడు ఇస్తారో చూడాలా. ఉమ్, అంటే గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఉద్యోగుల ఇష్యూ మీద. ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు మాట్లాడడం లేదని చెప్పి, వాళ్ళకి భయపడి మాట్లాడడం లేదని, ఏం చేయకపోయినా వాళ్ళు ఎవరు మనం అడిగేవాడు ఎవరులే అనే ఒక విపరీతమైన నిర్లక్ష్యం ప్రభుత్వంలో కనపడుతుంది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ వెళ్ళి సీఎంను కలిసాయి. సీఎం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది వివరించారు. ఉద్యోగ సంఘాలు కూడా కన్విన్స్ అయ్యాయి, ఒక డిఏ ప్రకటించారు. ఇప్పుడు దీపావళికి ముందు జరిగింది ఈ మీటింగ్. ఈలోపు దాదాపుగా ఈ 4-5 నెలల్లో ఉద్యోగులు సాధించింది ఒక్క డిఏనేనా? ఇంకా వేరే ఏ ఇతర అంతే కదా, బెనిఫిట్ రాలేదా? ఏం రాలేదు. అంతే. ఉమ్. ఒకటి మొన్న బకాయిలు ఇస్తామని 1100 కోట్లు బకాయి ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఆర్థికేతర విషయాలు కొన్ని సాల్వ్ చేశారని చెప్తున్నారు. ఏం చేసింది? ఆరోగ్యపరంగా ఏం చేసింది? ఏం చేయలేదు. ఈహెచ్ఎస్ కార్డు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పండి? ఇస్తాం 60 days లో అది కమిటీ చేసింది అంతే. ఆ రోజు 60 రోజులు కమిటీ చేస్తాం, దాన్ని మెరుగుపరచడానికి అన్నారు. ఆ కమిటీ అపాయింట్ చేసింది అంతే తప్ప ఎంప్లాయీస్ కి జరిగిన మేలు ఏముంది? లేదు కదా. ఆ కార్డు ఇంప్లిమెంటేషన్ లో గతంలో ఏదే ప్రాబ్లం ఉన్నాయో ఇప్పటికీ అవే ఉన్నాయి. అంతకుమించి వేరే ఏం ప్రోగ్రెస్ లేదు. ఆర్థికేతర అంశాల్లో కూడా ఉద్యోగులకు జరిగిన మేలు ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు 43% ఫిట్మెంట్ చంద్రబాబు గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 27 ఐఆర్ ప్రకటించి 27%, దాన్ని మళ్ళీ రివర్స్ చేసి 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇది చరిత్రలో ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా జరిగింది అనేది ఉద్యోగ సంఘాల ఆరోపణ. మీరేం చెప్తారు? అది ఆ రోజు ఉద్యోగులందరి ఆరోపణ కాదు, అది ఉద్యోగులందరూ ఆవేదన బీఆర్టీఎస్ ఉద్యోగ రూపంలో కనపడింది ప్రభుత్వానికి కూడా. గతంలో ఎప్పుడు తగ్గించలేదు, తగ్గించి రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని గత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు. మేము కూడా అందులో పాల్గొన్నాం, మేము పార్టీ అయినా ఉద్యమం చేసినాం. ప్రభుత్వంతో కొన్ని ఏదైతే ఆ రోజు అంటే ఆ పీఆర్సీ ఒకటి రివర్స్ కాకపోయినా మిగతా హెచ్ఆర్ఏ విషయంలో కానీ, 5 years పీఆర్సీ విషయంలో కానీ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో కానీ కొన్ని విషయాలు వెనక్కి తీసుకున్నట్టు మళ్ళీ సాధించుకోగలిగినాం. అదైతే జరిగింది. కానీ అప్పుడు ఎంప్లాయీస్కి ఆ రోజు జరిగిన దాని మీద ఆవేదన ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చూస్తే ఇదే ప్రభుత్వం ఆ రోజు ఉండింటే అసలు పీఆర్సీ ఇచ్చిండేదనేది ఉద్యోగులు ఆలోచించుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ క్యాబినెట్లోనే పీఆర్సీ ఇచ్చినప్పుడు 27%, తర్వాత కరోనా వల్ల ప్రభుత్వం తీవ్ర ఇబ్బందికి గురైంది కాబట్టి 23% తగ్గిస్తున్నామని మాకు చెప్పారు ఆ రోజు. ఇదే ప్రభుత్వం ఆ స్థితిలో అంటే కరోనా టైంలో ఈ ప్రభుత్వం ఉంటే కనీసం పీఆర్సీ ఇచ్చేదే ఉద్యోగులకు. ఇప్పటి వరకు ఏ ఉద్యోగిని అడగండి, ఇప్పుడు దీనికి ఎంతమంది ఇస్తుందని నమ్ముతారో మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పీఆర్సీ కూడా ఇచ్చేదే కాదు, ఇచ్చి ఉండేది కాదు. అంత ఘోరంగా ఇప్పుడు అంటే 2 ఏళ్లలో ఉద్యోగులకు ఏమీ చేయకుండా, ఉద్యోగులు అసలు పట్టించుకోకుండా ప్రభుత్వం, కరోనా వల్ల ప్రభుత్వానికి అంత నష్టం జరిగి ప్రజలు బయటికి రాకుండా, ట్యాక్స్ రూపంలో రూపాయి ఆదాయం రాకుండా 2-3 నెలలు జరిగి ప్రభుత్వం రావాల్సిన ట్యాక్స్ తగ్గిపోయిన పరిస్థితి ఉంటే మాకు 23% అయినా ఇచ్చేది. అప్పుడు 100% ఇచ్చింది. ఇదే ప్రభుత్వం కరోనా టైంలో ఉండింటే ఉద్యోగులు అసలు పీఆర్సీ వచ్చిండేది కాదు. అది నా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకి మంచిగా జరిగింది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ మాత్రమైనా పీఆర్సీ అంటే ఆ ప్రభుత్వంలో అంతవరకన్నా న్యాయం జరిగింది. అదే ఈ ప్రభుత్వం ఉంటే అది కూడా ఇచ్చిండేవాళ్ళు కాదని నేను నమ్ముతున్నాను 100%. దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు పీఆర్సీ వేశారు సరే లాస్ట్ గవర్నమెంట్లో, ఆ నివేదిక ఎందుకు రానిలే బయటికి? వచ్చింది బయటికి ఎందుకు రాలేదు? నివేదిక ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలకు ఇవ్వలేదా? తొక్కి పెట్టడం ఏం లేదు. అంటే
మాకు ఇది ఉద్యోగ సంఘాలకు ఎవరి టైం ఇచ్చేవాళ్ళు, ఉద్యోగ సంఘాలకు ఇవ్వలేదు. అదేనా ఆ టైంలో ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల మీద అంటే అనవసరం అది పిఆర్సీ కమిషన్ ఉద్యోగులకు ఇవ్వకుండా ఉండడం అనేది ఒక పిచ్చి ఆలోచన. ఎవరు చెప్పిండ్రో అది ప్రభుత్వం ఎందుకు అంత అట్లా బిహేవ్ చేసిందో కానీ ఇట్లాంటి విషయాల వల్లనే ప్రభుత్వం మీద ఎక్కువ ఉద్యోగులకు ఎక్కువ కోపం రావడానికి, అసంతృప్తి పెరగడానికి కారణమైన అట్లాంటి వాటి వల్ల వీటన్నిటిని బేస్ చేసుకునే పిఆర్టీఎస్ ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరిగింది. ఓకే, ఇప్పుడు పిఆర్సీ వేసారనుకున్నాం ఈ ప్రభుత్వం. ఇప్పుడు వేసిన ఈ గ్యాప్లో ఏదైతే ఇప్పుడు వరకు వేయలేదు కదా ఈ 2 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఈ పెండింగ్ ఇది బకాయిలు రావా ఇవి ఈ 2 ఏళ్ళు ఇవ్వాలి? అదే ఈ బకాయిలు ఇవ్వాలా? ఇవి ఎన్ని వేల పిఆర్సీ వేసిన దగ్గర నుంచి లెక్క? పిఆర్సీ వేసిన దగ్గర నుంచి లెక్క కాదు, 2023 జూలై నుంచి మాకు రావాలి. అది ఒక్కొక్క ప్రభుత్వం ఒక సంవత్సరం అటు ఇటు అట్లా మానిటరీ బెనిఫిట్ అంటే నోషనల్గా ఆ డేట్ నుంచి మాకు ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ మానిటరీ బెనిఫిట్ అంటే మాకు క్యాష్ రూపంలో వేయడం కానీ ఏదైనా మానిటరీ మాకు ఇచ్చేది ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో డేట్ ఇస్తుంది. ఆ డేట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు పాత ప్రభుత్వంలో 2019 ఏప్రిల్ 1 నుంచి ఇచ్చిండ్రు ఇంప్లిమెంటేషన్. అట్లా ఒక్కొక్క ప్రభుత్వం ఒక డేట్ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎంత లేదన్నా 2023 జూలై అంటే 24 జూలై నుంచి లేదంటే 25 నుంచి ఇచ్చిన 2-3 ఏళ్ళకి పిఆర్సీ బకాయిలు ఎంత అవుతాయి? ఈ బకాయిలు ఎప్పుడు ఇవ్వాలి మాకు? అదే ఈ బకాయిలు చూస్తే భయం అవుతుంది. పెంచుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగుల బకాయిలు పెంచుకుంటే పోతుంటే ఎప్పుడు క్లియర్ అవుతాయి, ఏం చేస్తారనే భయం మాకు అందరికి బాగా ఉంది, ఎంప్లాయీస్ అందరికీ ఉంది. భవిష్యత్తులో ఈ బకాయిల సంగతి ఏమవుతుందని. ఇప్పుడు పెన్షనర్స్కి సంబంధించిన గ్రాడ్యుటీ కానీ వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అలాగే పెండింగ్ ఉన్నాయా? అవి కూడా ఉన్నాయి. గ్రాడ్యుటీ పెండింగ్ ఉంది, వాళ్ళ సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ పెండింగ్, ఈఎల్ ఎన్కాష్మెంట్ పెండింగ్ ఉన్నాయి. పెన్షన్లు రావాల్సినవి కూడా చాలా పెండింగ్. చాలా మంది చనిపోతున్నారు వాటిని తీసుకోకుండానే అనేది కొనసాగుతుంది. 100% ఇమీడియట్ గా అడ్రస్ చేయాల్సిన సమస్య అది. అవును, 100% అది పెన్షనర్లకు అయితే మరీ బాధాకరం. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన బకాయిలు చూడకుండానే కొందరు చనిపోతున్నారు సార్. కాబట్టి కనీసం ప్రభుత్వం ముందు పెన్షనర్లకు ఇమీడియట్ గా క్లియర్ చేయాలి. ఏది ఈఎల్ ఎన్కాష్మెంట్ వీటి కానీ గ్రాట్యుటీ కానీ అవన్నీ వాళ్ళకి ముందు పెన్షన్లకు ఇమీడియట్ గా క్లియర్ చేస్తే కొద్దిగానే పెన్షన్లకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. 2018-19 అంటే 14-19 మధ్య పెండింగ్ ఉన్న 2 డిఏలకు సంబంధించి ఆ 2 డిఏలు తర్వాత వచ్చిన జగన్ గవర్నమెంట్ ఇచ్చుంటే ఇప్పుడు దాదాపుగా ఆ డిఏ బకాయిలకు సంబంధించి 17,000 కోట్ల పైన ఉందని చెప్తున్నారు. 2 డిఏలకు 17,000 కోట్లు ఎట్లవుతాయన్నా? అప్పటి నుంచి లెక్కేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాదు కదా, మధ్యలో 2018 జూలై నుంచి 19 డిఏ ఎప్పుడు ఇచ్చిండ్రో అప్పటి వరకే. అంటే 2021లో ఇచ్చినారు డిఏ. ఆ డిఏ ఇచ్చినంత వరకే అంతవరకే పెండింగ్ తప్ప దాన్ని ఇప్పటి వరకు పెండింగ్ కాదు. అది ఆ పీరియడ్ 30 నెలల పీరియడ్ వరకే ఆ డిఏ బకాయి పెండింగ్ అంతే. ఇప్పటి వరకు దాని సంబంధం లే. 2 బకాయిలే. జగన్ గవర్నమెంట్ లో ఎటువంటి బకాయిలు పెండింగ్ లేకుండా అన్ని డిఏలు ఇచ్చేసారు. బకాయిలు పెండింగ్ ఉన్నాయి. డిఏలు పెండింగ్ లేకుండా ఇచ్చిండ్రు. 5 ఎంత పెండింగ్? 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చింది ప్రభుత్వం. అంతకుముందు 5 ఏళ్లలో ప్రభుత్వం 7 డిఏలు ఇస్తే ఈ గత ప్రభుత్వం 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చింది. నేను అంటున్నా 14-19లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో బకాయిలు, 2019-24 జగన్ గవర్నమెంట్లో బకాయిలు. ఎవరు ఎక్కువ పెండింగ్ పెట్టారు? జగన్మోహన్ రెడ్డి అన్ని ఇచ్చిస్తే మరి ఇన్ని వేల కోట్లు అన్ని ఇచ్చేది కాదు, బకాయిలు పెండింగ్ ఉన్నాయి. బకాయిలు గత ప్రభుత్వంలోనే బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఎక్కువ. అంతకుముందు ప్రభుత్వం అంటే అంతకుముందు ఎప్పుడు ఇంత ఈ ఈఎల్ ఎన్కాష్మెంట్ కానీ ఇవి ఇంతకాలం అంటే 3-4 నెలలు ఎప్పుడు ఉండేటివి తప్ప సంవత్సరాల తరబడి పెండింగ్ ఉండేటివి కాదు. గత ప్రభుత్వంలోనే ఈ కరోనా ఇష్యూ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని బట్టి ఇవ్వలేమని చెప్పినారు. అప్పటి నుంచే ఈ కరోనా టైం నుంచే ఈ బకాయిలు అనేది ఎక్కువైనాయి. అలా పెండింగ్ పడుతూ అవి 34,000 కోట్లు సుమారుగా పెరిగిపోతూ వచ్చినాయి అంతే తప్ప అంతకుముందు అంత బకాయిలు ఎప్పుడు ఉండేది. ఇప్పుడు పిఆర్సీ ఎప్పటిలోగా అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా సమాచారం ఉందా? ఇప్పట్లోగా ఇక్కడ అసలు వీళ్ళు వేస్తారా లేదో తెలియడంలే. పిఆర్సీ గురించి ఎవరు మాట్లాడడంలే, ఉద్యోగ సంఘాలు మాట్లాడడంలే, ప్రభుత్వం మాట్లాడడంలే, వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉందో కూడా తెలియడంలే. మాకేమనుకుంటున్నాం అంటే 29 ఎలక్షన్ లాగా దీనికి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ బెనిఫిట్ కోసం ఏమన్నా ఉద్యోగులు మభ్యపెట్టడానికి ఎలక్షన్ టైంకి ఇస్తారేమో అనే ఆలోచన ఉంది. అంటే ఒక టైం పిఆర్సీ టైం అంతా కోల్పోవాల్సిన పరిస్థితి ఎంప్లాయీస్ వస్తారు. ఐఆర్ కూడా ప్రకటించలేదు. అదే ఐఆర్ ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేస్తే ఐఆర్ ఇస్తారు.
పిఆర్సీ కమిషన్ ఇవ్వలేదు వీళ్ళు. మా పిఆర్సీ కమిషన్ వేయకుండా అయ్యారు ఎక్కడ ఇస్తారు? ఉమ్. ఇవ్వరు. ఉద్యోగులు అయితే బాగా ఆవేదన ఉంది. అంటే మామూలుగా ఎలక్షన్ ముందు జనరల్గా జగన్ గవర్నమెంట్ అయినా చెప్పి వెళ్ళాలి. అంటే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసి వెళ్ళాల్సింది అది సంప్రదాయం. ఇప్పుడు జరిగేది అదే. అప్పుడు మరి అది మేము ఎందుకు చేయలేదు అది? అదే దానికి కూడా ఉంది. అప్పుడు మేము చాలాసార్లు అడిగినాం. అంటే వాళ్ళు ఏం చెప్పారు మాకు పబ్లిక్ మీటింగ్లో కూడా, అప్పుడు మాకు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్స్ కమిటీలో మెంబర్ ఆయన కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు 2024 జూలై నుంచి మేము పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి. అంటే దానికి కూడా మేము చెప్పినాం, మీరు అంటారు మీరు చేయరు సార్, ఇది అయ్యేది కాదు, 2024 జూలై నుంచి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తారని మీరు చేస్తారంటే మేము నమ్మడం లేదు, మేము కోరుకోవడం, ఎంప్లాయీస్ కూడా 24 జూలై నుంచి పిఆర్సీ ఇవ్వాలని కోరుకోవడం లేదు, దానికి ఎటు టైం పడుతుంది, కాబట్టి అయిన పక్కన పెట్టి మాకు ఐఆర్ ఇవ్వండి అని చెప్పి కోరితే, లేదు 100% మేము ఇస్తాము అని చెప్పారు. అప్పుడు మేమంతా ఉద్యోగ సంఘాలు అంతా ఆలోచన, సరే జూలై నుంచి అన్నారు కదా, జూలై నుంచి ఇవ్వకుంటే కనీసం జూలై నుంచి అన్న ఐఆర్ వస్తుందిలే, అప్పుడు పిఆర్సీ ఇవ్వకపోతే ఐఆర్ జూలై నుంచి ఇవ్వమని గట్టిగా పట్టుపడదామనే ఉద్దేశంతో మేము ఆ రోజు ఉన్నాము. కానీ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మేము అధికారంలోకి వస్తానే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు కూటమి అంటే ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే కాదు, జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అలాగే బీజేపీ కూడా ఉంది, దానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. మీరు ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు వాళ్ళని? అంటే ఆ వైపుగా ఎందుకు ఒత్తిడి తీసుకునే ప్రయత్నం చేయట్లేదు ఉద్యోగ సంఘాలు? అంటే ఆల్రెడీ సిపిఎస్ విషయంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చేసి ఉన్నారు. ఆయన చేశారు. ఆయన 1 వీక్ 1 మంత్ అన్నట్లు చెప్పము, 1 yearలో సిపిఎస్ ఇష్యూను మేము సాల్వ్ చేస్తాం, 1 year టైం ఏంటి, 1 yearలో సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ 1 year కూడా అయిపోయింది కదా, ఏం చేయడం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పవర్ అంతా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంటుంది, పెద్ద పార్టీగా ఆయన కోయలేషన్కి ఆయన నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఆయన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, కాబట్టి ఆయన్ని అడుగుతున్నారు. మేమంతా కూడా ఆయన్ని అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అంటే వేరే పార్టీల దగ్గరికి వెళ్తే అది పొలిటికల్గా మళ్ళీ పొలిటికల్ పార్టీలు ఎందుకు కలిసిండ్రు అనేది ఒక ఇది వస్తుంది. అంటే జనసేన నాయకుని పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చు, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన అడగచ్చు. కానీ బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అది మరి పొలిటికల్ ఇష్యూ అవుతుంది. కాబట్టి అదంతా ఎందుకు అనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ ఎవరు ఆ రకంగా ఆలోచించడం లేదు, ఎంప్లాయీస్ లెవెల్ కూడా. కాకపోతే ఏదైనా మేజర్గా చేయాల్సింది ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారే కాబట్టి ఆయన మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆయన్ని అడుగుతారు. సిపిఎస్ మీద కూడా క్లారిటీ లేదుగా, అసలు ఇప్పుడు జిపిఎస్ ని కూడా రద్దు చేసి అసలు ఒకటేది నా 9 హామీలు ఇచ్చిండ్రు, ఒక్క హామీ ఇంతవరకు సిపిఎస్ గురించి చెప్పండి. అన్ని ఇప్పుడు ఒకటి మన ఫస్ట్ హామీనే ఎంప్లాయీస్ కు గౌరవం చూసుకుంటాం, ప్రశాంతమైన పని వాతావరణం అన్నారు. మనం ఇంత చాలాసేపు డిస్కస్ చేసినాం ఎంత ప్రశాంతమైన పని వాతావరణం ఉందో. ఉద్యోగులు ప్రజలు తట్టుకోలేక గుండెపోటు వచ్చే పరిస్థితి మనం స్పష్టంగా కనపడుతుంది. అదే ఫస్ట్ హామీ పరిస్థితి. రెండో హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు, 20 నెలలు అయింది, ఇంతవరకు ఐఆర్ గురించి అతిగతి లేదు. మెరుగైన పిఆర్సీ, మంచి పిఆర్సీ ఇస్తామన్నారు, పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు, పిఆర్సీ ఎప్పుడు ఇస్తారో తెలియదు, పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పారు. 22,000 కోట్లు ఉన్న బకాయిలను 24,000 కోట్లు చేర్చిండ్రు, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అది లేదు. జీపీఎస్ విధానాన్ని మెరుగుపరిచి, అంటే గత ప్రభుత్వం వయా మీడియాగా జీపీఎస్ విధానం తీసుకొచ్చింది, దాన్ని సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని సిపిఎస్ ఉద్యోగులకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆ హామీ ఇచ్చిన దానిపై వస్తానే గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ని రద్దు చేసిండ్రు, కానీ ఇమ్మీడియట్గా దాన్ని మరి తర్వాత ఉద్యోగులకు ఏం చేస్తారనేది ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టగానే అసలు ఏమీ దాని గురించి ఆలోచన లేదు. సిపిఎస్ మీద ఒక్క సమీక్ష కానీ ఎంప్లాయీ సంఘాలతో మాట్లాడడం కానీ ఏమి చేయలేదు ఇంతవరకు ప్రభుత్వం, కాబట్టి అది పక్కకు పోయింది. పెన్షనర్ల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడానికి పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, అది పోయింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, అది పోయింది. అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇస్తామన్నారు, అది పోయింది. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామన్నారు, అది పోయింది. ఇట్లా ఏ ఒక్క ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం సీఎం మీటింగ్ లో ఇవి డిస్కస్ చేయలేదా? ఉద్యోగ సంఘాలు కూడా నేను వెళ్తే అడుగుతాను ఇచ్చారు కదా, నేను పోతే నేను అడుగుతానని నన్ను రానియకుండా అడ్డుకున్నారు. ఇట్లాంటి అడుగుతాను, మిగతా వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది కదా, అంటే అది మనం చెప్పలేం, వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలియదు. హామీల గురించి చర్చకే రాలా మీటింగ్ లో వచ్చినట్టు మనం ఎక్కడ చూడలేదు. అసలు ఈ హామీలను వదిలిపెట్టండి, కనీసం పిఆర్సీ ఐఆర్ గురించి అడిగినట్లు ఎక్కడ ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు. ఇప్పుడు ఆ మీటింగ్ నవంబర్ మీటింగ్ తర్వాత మళ్ళీ మొన్న జనవరిలో అందరూ చాలా మంది దాదాపు 50-60 మంది ఉద్యోగ సంఘాల నాయకులు కలిసిండ్రు కదా, క్యాలెండర్లని డైరీ ఆవిష్కరణ ఫోటోలు దిగిండ్రు వచ్చి.
అంత టైం తర్వాత అంటే దాదాపు 2 నెలల తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ సీఎం గారిని కలిసినప్పుడు ఉద్యోగులందరికీ ఇన్ని సమస్యలు ఉన్నాయి, పిఆర్సీ మీద ఐఆర్ మీద ఉద్యోగులు ఇంత ఆవేదన ఉన్నప్పుడు ఒక్కరంటే ఒక్కరన్నా సీఎం గారిని ఎట్లా అవకాశం వచ్చింది కలవడానికి. కలిసినప్పుడు సార్ ఇట్లా ఉద్యోగులు అందరూ అడుగుతున్నారు, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది, మీరు ఇవ్వకపోతే ఐఆర్ ఇవ్వండి, ఇమ్మీడియట్ పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ఇవ్వండి అని ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు అడిగినట్టు మనం ఎక్కడ పేపర్లో చూసినామా? వీళ్ళు అడిగితే కనీసం మీరు బయటకు వచ్చి చెప్పేవాళ్ళు కదా, సీఎం గారిని అడిగాము ఐఆర్ ఇవ్వమని పిఆర్సీ ఇవ్వమని, సానుకూలంగా స్పందించిన ఏదో ఒక రొటీన్ డైలాగ్ అని చెప్పేవాళ్ళు. ఎవరు దాని గురించి మాట్లాడలేదంటే వీళ్ళు పోయి ఫోటోలు దిగి అదేంది ఆ డైరీలు పట్టుకొని ఆ క్యాలెండర్లు పట్టుకొని ఫోటోలు దిగి వచ్చింది తప్ప అవకాశం వచ్చినప్పుడు సీఎం గారిని కలిసినప్పుడు ఉద్యోగులకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏదో ఒకటి తీర్చండి, కనీసం పండగకు ఒక డిఏ అని ఇవ్వండి, సంక్రాంతికి పెద్ద పండగ మనకు ఒక డిఏ అని ఇవ్వండి అని అడిగిన పాపని ఎవరు పోయినట్లేదు. దీపావళికి ముందు మీటింగ్ తర్వాత కూడా వీళ్ళు కలిసిన సందర్భం, దీపావళి మీటింగ్ తర్వాత ఈ జనవరి అదే డిసెంబర్ ఎండింగ్ లో ఆ టైంలో డైరీ కొత్త ఇయర్ డైరీ ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ఒక 50 మందిని కలిశారు ఉద్యోగ సంఘాల నాయకులందరూ. సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చెప్పాలి కదా, పరిష్కారం కోసం ఇన్ని సమస్యలు ఉన్నాయి సార్, మీరు హామీలు ఇచ్చిన ఒకటిని అమలు చేయలేదు, డిఏలు పెండింగ్ అయినాయి, ఉద్యోగుల్లో బాగా అసంతృప్తి ఉంది, ఉద్యోగుల వ్యతిరేకత వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయాలా ఉద్యోగులకు, ఏదో ఒక చిన్నదాన్ని పండగకు చేయండి అని చెప్పి అడిగినట్లు ఎవరు ఒక్కరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలే. సరే సార్, ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఉద్యోగ సంఘాలకు సంబంధించి? ఎలా ఇప్పుడు మీ పెండింగ్ బకాయిల సాధన కోసం ఏం చేస్తారు అంటే మీ ఆలోచన ఏంటి? ఖచ్చితంగా అంటే మనం ముందే మాట్లాడినట్టు ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఇంకా 3.5 సంవత్సరం దగ్గర 40 నెలలు దగ్గర టైం ఉంది కాబట్టి ఇప్పుడే బయటకు రావడానికి కొద్దిగా మనం ముందే మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది, ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వ వ్యతిరేకాన్ని ముద్రేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం అనేటి చేస్తుంది. కాబట్టి మీకు చెప్తే కొన్ని సస్పెన్షన్ ఇచ్చిన ఆర్డర్లు చెప్తే నవ్వొస్తుంది, అంత చిన్న వాటికి కూడా ఉద్యోగులను సస్పెండ్ చేసిండ్రు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు. ఇంకొక సంవత్సరం పోతే ఉద్యోగులు అందరూ భయపడకుండా రోడ్డు మీదకి వస్తారు. ప్రభుత్వం ఇట్లాగే ఉంటే కన్నా ఇంతే నిర్లక్ష్యంగా ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా గట్టి వ్యతిరేకత బ్రహ్మాండమైన ఉద్యమం అయితే జరుగుతుంది. మేము కూడా మెల్లమెల్లగా అంటే జిల్లాల వారీగా ర్యాలీలు తీద్దామని అనుకుంటున్నాం. మేబీ మార్చి నుంచి ఖచ్చితంగా జిల్లాల వారీగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒత్తిడి పెట్టేలాగా, ఉద్యోగులకు ఇవ్వాల్సింది సాధించుకునేలాగా ఉద్యోగులందరినీ కలుపుకొని ఉద్యమంకి సిద్ధమవుతాం. ఉద్యోగులకి రావాల్సినవే కదా అడుగుతుంది, ఇంకెందుకు భయపడాలి ఉద్యోగులు? అంటే రావాల్సిన గవర్నమెంట్ మాట్లాడితే అవన్నీ కాదు కదా, మాకు వ్యతిరేకంగా మాట్లాడు ఏదో ఒకటి చేయండి అనే ఆలోచన కొందరు చేస్తున్నారు. అలాంటప్పుడు రావాల్సినవి రాకూడనటి అని కాదు కదా. ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీస్తే వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు అనే ఒక ముద్ర వేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారేమనే భయం ఉద్యోగులు కనపడుతుంది. నా ఉదాహరణ కాకుండా కొన్ని టీచర్లను చేసిండ్రు కొందరిని, అట్లాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి కొంత ఆలోచిస్తాండ్రు. అంటే ప్రభుత్వం ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే అంటే కొంతవరకు ఏదైనా రెసిస్టెన్స్ కొంతవరకే ఉంటుంది, అది దాటినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఉద్యోగులకు రావాల్సిన అంశాల మీద దృష్టి పెట్టి ముందు పిఆర్సీ కమిషన్ వేయాలి, ఐఆర్ ఇవ్వాలి, పెండింగ్ బకాయిలు ఒక రోడ్ మ్యాప్. పెండింగ్ బకాయిలు అన్ని రాత్రే అకౌంట్లో పడాలని ఎవరు కోరుకోవడంలే, సాధ్యం కాదు కూడా. మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి, ఇంత టైంకి ఇన్ని చేయగలం, ఇంత టైంకి ఇన్ని చేయగలం. ఇప్పుడు మీరు ఇవి పెండింగ్ ఉన్నాయని వాటిని వదిలేయడం వల్ల ఇప్పటి నుంచి మళ్ళీ పెండింగ్ పెరిగిపోతూనే ఉన్నాయి. మీరు గవర్నమెంట్లోకి వచ్చాను సరే పెండింగ్ అన్ని పక్కన పెట్టి సరే తర్వాత చూద్దామని మనం వచ్చినప్పుడు పెండింగ్ లేకుండా ఇద్దామని పెట్టింటే ఇన్ని పెరిగేవి కాదు కదా, ఇప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఒక డెసిషన్ తీసుకోవాలి ప్రభుత్వం, వీటిని ఎప్పటి లోపలే ఏ రకంగా క్లియర్ చేయగలుగుతాం అనేది ఆలోచించి దాని మీద ఒక కార్యాచరణ ఇవ్వాలి. పెన్షన్ సిపిఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారం చూపించి వాళ్ళకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఉద్యోగుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.